నమస్కారం అమ్మ సృజన. గురుగారు 2024 సంవత్సరం జనవరి నెలలో అంటే ఈ జనవరి నెలలో సంక్రాంతి కూడా వస్తుంది. ఈ మకర సంక్రాంతి సందర్భంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. కన్యా రాశి వాళ్ళకి జాతకం బాగుపడుతుందమ్మా. చక్కగా ఈ అష్టమ గురు దోషం ఒకటే తప్ప ఇప్పుడు మొన్న రాహు సంచారం వల్ల ఇంతవరకు భార్యాభర్తలు దెబ్బలాట్లు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి వచ్చేస్తున్నారు. షష్టమ గురుడు శత్రునాశనము, శత్రువులపై విజయము, అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక పరంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కూడా చక్కగా వీళ్ళకి ప్రమోషన్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంతవరకు ఉద్యోగం రాలేదండి బాబు అని గోలపెట్టేటటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా. మరి అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు, ఎలాంటివి ప్రారంభించకూడదు అంటారు? ఈ యొక్క కన్యారాశి వాళ్ళు ఎప్పుడు కూడా బుధుడికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏ వ్యాపారమైనా సరే చాకచక్యంతో చేసుకుంటారు. చక్కగా ఫుడ్ ఇండస్ట్రీ ఏమీ లేనటువంటి వాడు, క్యాపిటల్ లేనటువంటి వాడు టీ షాప్ పెట్టుకున్నా, హోటల్ పెట్టుకున్నా, చిన్న సైజు ఓన్లీ టిఫిన్ సెంటర్స్ పెట్టుకున్నా కూడా బ్రహ్మాండంగా క్లిక్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళు క్లిక్ అవుతారు. అండ్ బిల్డర్స్ వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు వెళ్తారు. అండ్ ప్రొఫెషనల్స్ లాంటి ఈ చార్టెడ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, కాస్ట్ అకౌంటెంట్స్ లాంటి వాళ్ళు, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళ పరిస్థితి బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఈ కన్యరాశి వాళ్ళకి ఏంటంటే భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి అవకాశం మినహా మిగతావన్నీ కూడా బాగున్నాయమ్మా. రాజకీయ వర్గాల వారికి ఎలా ఉందంటారు ఈ కన్యా రాశి వారిలో? రాజకీయ వర్గాల వారికి పంచమంలో ఉన్నటువంటి రవి మనకి పెద్దగా శుభ ఫలితాలను ఇవ్వడు. కన్యారాశి వాళ్ళకి మిగతా అందరికీ బాగుంది, కానీ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమంగా, అంటే మొత్తానికి గెలవరని కాదు, వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి కాబట్టి కొంతమందికి గెలవడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మిగతా మిథున రాశికి ఉన్నటువంటి ఈ యొక్క ఆ ఫెసిలిటీ అక్కడ ఎక్కువ గెలుస్తారు, ఇక్కడ తక్కువగా ఉంటుంది. మరి వీరికి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా బాగుంటుంది. సప్తమ రాహువు భార్యాభర్తల మధ్య, అలాగే జీవిత భాగస్వాములతో పాటు వ్యాపార భాగస్వాముల మధ్య గొడవ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మరి వీళ్ళు ఏం చేయాలంటే ఈ రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవడం ద్వారా, అలాగే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల, తర్వాత ఈ యొక్క గురువు మరి మనకి అష్టమంలో ఉన్నాడు కాబట్టి గురు జపము, గురు స్తోత్రాలు చదువుకోవాలా. గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయడం వల్ల ఈ దోషాల నుంచి పూర్తిగా విముక్తులై ముందు ఈ జనవరి నెలంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా వీళ్ళకి. మరి ఈ రాశి వారు, ఈ కన్యా రాశి వారు సంక్రాంతి సందర్భంగా, పండుగ సందర్భంగా ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? బ్రహ్మచర్యం, దాన ధర్మాలు, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ పూర్వీకుల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళందరికీ కూడా పిండ ప్రదానాలు అవి చేయలేకపోయినా కనీసం అట్లీస్ట్ మనము వాళ్ళ పేరు చెప్పి పెద్దలకి దానాలు చేయడం, కూరగాయలు, స్వయం పాకాలు ఇవన్నీ కూడా పేద బ్రాహ్మణులకి, అలాగే అవసరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వస్త్రదానాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కనుక పెద్దల పేర్లు చెప్పి బట్టలు పెట్టడం, ఇదే పెద్ద పండుగ అంటే. పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ ఇది. కాబట్టి కంపల్సరీ ఈ కార్యక్రమాలు కనుక చేసుకుంటే కన్యారాశి వీళ్ళతో పాటు వాళ్ళ పితృదేవతలకు కూడా శాంతి వస్తుంది. వాళ్ళు చక్కగా స్వర్గారోహణం చేస్తారమ్మా. కన్యా రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన నియమాలు, పాటించాల్సిన నియమాల గురించి కానీ, వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కానీ చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.